ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు ఈ వీడియో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు అనేవి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అలాగే మీ యొక్క జీవితంలో అతిపెద్ద కల్లోలం రాబోతుంది. అది ఏంటి, అలాగే ఆ సమస్యను దిగమింగడానికి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చడానికి ఈ మిథున రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది. ఇక వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే గనక మిథున రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడానికి, అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు అంటారు. అలాగే మిథున రాశికి చెందినటువంటి స్త్రీలు గంటల తరబడి అద్దం ముందు నిలిచి ఉంటారని చెప్పుకోవాలి. అలాగే ప్రజాకర్షణీయ స్వభావం కూడా వీరికి అధికంగా ఉంటుంది. వీరి యొక్క మాట తీరు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, ఎదుటి వ్యక్తులు ఆకర్షించే విధంగా వీరు రీతిలో ఎవరైనా సరే కావచ్చు సమయం స్పెండ్ చేశారంటే వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా వీరితో చెప్పేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రజలను ఆకర్షించే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే అని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయితే జీవితంలో ప్రారంభంలో మీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగినా కానీ ఏదైనా అనుకుంటారో దాన్ని సాధించగలరు. అంటే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వాన్ని మిథున రాశి వ్యక్తులు ఎక్కువగా మనకు కనిపించదు. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం వీరిని నిరాశ నిస్పృహాలు వెంటాడుతూనే ఉంటాయి. జీవితంలో ఎన్నో రకాల అల్లకల్లోలాలు చూడవలసి వస్తుంది. అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం యవ్వన యాత్రంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరు ప్రజాకర్షణ స్వభావాన్ని కలిగి ఉండటం మాత్రమే కాకుండా పలువులకి ఆదర్శంగా నిలిచే స్వభావం కూడా వీరికి ఉంటుంది. అందరూ వీరిని చూసి పొగడటం మాత్రమే కాదు, వీరిలా ఉండాలని భావిస్తూ ఉంటారు. అంటే ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఈ మిథున రాశి వ్యక్తులు ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో నరదృష్టి కూడా వీరికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో ఎటువంటిది ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెతుక్కుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 17వ తేదీ శనివారం నాడు యొక్క దినఫలాల్లో కూడా అతిపెద్ద కల్లోలం యొక్క మీ జీవితంలో రాబోతుంది. అంటే ఒక నిందను మోయవలసిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆ నింద మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసే అటువంటి అంశం మొయ్యాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఎంతగానో నిరాశ నిస్పృహలయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క సమస్యను దిగమింగడానికి ఈ యొక్క శ్రేయాభిలాషుల యొక్క మద్దతు తెలుసుకొని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీకు సపోర్ట్గా నిలుస్తున్నారో వారి యొక్క సపోర్టుతో
నింత నిజం కూడా నిరూపించబోతుంది. అంతేకాని మౌనంగా ఊరుకున్నట్లయితే మాత్రం మీరు తప్పు చేసిన దాని కిందికి ఇతరులు జమ కట్టేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎటువంటి నింద అయినా సరే అండి, మీ యొక్క క్యారెక్టర్కు సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఒక నింద భరించాల్సి వస్తుంది. ఆ నింద నిజం కాదని మీరు నిర్భయంగా మాట్లాడండి. అలాగే నింద నిజం కాదని నిరూపించడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. ఆ ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు శివారాధనను చేసుకోండి. ఆ శివ భగవానుడు మీపై ఖచ్చితంగా కృప కటాకాలను అనేది ఉంచుతాడు. ఇక దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఆ అవకాశం చాలా కాలంగా మీరు ఎదుర్కొన్నటువంటిది. ఇది వరకు ఎప్పుడూ కూడా అవకాశం మీ దగ్గరికి రాలేదు. కొన్నిసార్లు చేతులు వరకు వచ్చి జారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపార అభివృద్ధికి సంబంధించింది, తేడా వ్యాపార విస్తరణకు సంబంధించి వినియోగదారులు ఆకర్షించడం గురించి యొక్క వ్యాపారంలో కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా ఒక ఆఫర్ పెట్టడం కావచ్చు, ఇక ఇతరితర ఏదైనా ఆలోచనలు చేసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని నలుగురు ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి అయితే ఇక ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా వ్యాపార విస్తరణకు సంబంధించిన కొన్ని లావాదేవీలు చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని ఒప్పందాలు చూసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నమ్మకం లేని వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం అనే మీకు నష్టాలు తెచ్చిపెడుతుంది. కానీ ఉద్యోగ జీవితంలో చూస్తే చాలా వరకు సహానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు చాలా కాలంగా ప్రమోషన్స్ లేక ఆర్థిక పెరుగుదల లేక నిర్మానుషమైన కూర్చొని పోయి వారు ఉన్నారు, ఈ రోజు అనేది ఖచ్చితంగా కొంత గత కాలంగా దూరంగా ఉంటున్న వారికి ఈ రోజు చాలా అనుకూలమైన సమయం. వారితో మీకున్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు. ఖచ్చితంగా వారితో బంధాలను ఏర్పరచుకుంటారు. వారు కూడా రిలీజియస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే పురుషులు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, మరొకరు మోసం చేసే అవకాశాలు ఎలా ఉన్నాయో, పరాయి స్త్రీ వల్ల పరాయి పురుషుల వల్ల అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిర్మానుషమైన ప్రదేశాలలో ఒంటరిగా మీరు వెళ్ళినప్పుడు ఎవరైతే మహిళలు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే గనక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక వేళ నిజాయితీగా కనిపిస్తే సహాయం చేయండి. అంతేకాని అనుమానాస్పదంగా కనిపించే వారికి చాకచక్యంగా వ్యవహరించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు, ఆ కోరిక మాత్రం నెరవేరుతుందని చెప్పుకోవాలి. స్నేహితులు కలుసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ మిథున రాశి యొక్క వ్యక్తుల జాతకంలో కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త వింటారు. ఆ యొక్క ఉద్యోగ అవకాశం అనేది 100కు 100% సాటిస్ఫాక్షన్ అనేది అవుతుంది. అంతేకాని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఈ విధంగా కొన్ని అనుకూల పరిస్థితులు, కొన్ని ప్రతికూల పరిస్థితులు మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతున్నాయి. కానీ అతిపెద్ద కల్లోలం అయితే జరుగుతుంది. మీరు చేయని తప్పుకు నింద మోయవలసిన పరిస్థితులు కనిపిస్తాయి. ఇక శివ భగవాను ఆరాధించి నిజానికి నిర్భరంగా మాట్లాడండి. శివయ్యను మీకు మంచి అవకాశాన్ని ప్రసాదిస్తాడు. శివరాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే శివశక్తి మేరకు దాన ధర్మాలకు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక దేశీయ గోమాతను దానం చేయండి. అదే విధంగా దానం చేయడం ద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో నిత్యం పూజించడం ద్వారా సకల దేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు కలిగి ఉంటారు. చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.